H4EAD తీసేయరా అంటే ఇప్పుడు ఎందుకు తీసేయాలి అసలు? ఒకవేళ తీసేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ మాట్లాడుకుందాం. H4 ఎందుకు స్టార్ట్ అయింది? బరాక్ ఒబామా ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే వైఫ్లు జనరల్ గా ఉంటారో, హస్బెండ్ వైఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు కూడా మంచి క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే వాళ్ళు ఇంట్లో కూర్చోవడం ఎందుకు, వాళ్ళు కూడా మనం అవకాశం ఇద్దాము, ఎక్కడి నుంచో బయట నుంచి వీసాల మీద తీసుకొచ్చే బదులు ఉన్న వాళ్ళకి మనకు లోకల్లో ఉన్న వాళ్ళని ఉపయోగించుకుందామని H4EAD అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మంచి మంచి జాబులు చేసేటువంటి వాళ్ళు, మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది పాజిటివ్ సైడ్ ఆఫ్ థింగ్. సో ఇప్పుడు నెగిటివ్ సైడ్ ఆఫ్ థింగ్ తీసుకుంటే యాక్చువల్ గా దీన్ని మిస్యూజ్ చేశారు. ఎలా మిస్యూజ్ చేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాల్మార్ట్కి వెళ్ళండి H4EADలే, పిజ్జా షాప్కి వెళ్ళండి H4EADలే. అంటే యాక్చువల్ గా ఒక కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్, H4EADలు, వీళ్ళు మన మొత్తం అంతా ఎంప్లాయ్మెంట్ ని ఆక్యుపై చేస్తారు. ఈ H4 అనేది తీసేస్తారా అనే క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది యుఎస్ లో. ఎందుకు పెరుగుతుంది? బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు లోకల్ వాళ్ళ జాబులు తీసుకోవటం వల్ల. H1B వాళ్ళు ఐటీ జాబులు తీసుకున్నారు, అక్కడ ఐటీ జాబులు అయిపోయింది. నాన్ ఐటీ జాబులకు వచ్చేటప్పటికి ఏమైంది? H4EAD వాళ్ళు, వీళ్ళు ఏంటి, రిస్ట్రిక్షన్ లేదు. H4EAD గనక మీరు ఒకే జాబ్ చేయాలి, 9 to 5 చేయాలి, 20 hours చేయాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ గనక పెట్టింటే డిఫరెంట్గా ఉండేది.